తిరుపతి అర్బన్ 3వ డివిజన్ పరిధిలో ఉన్న లెనిన్ నగర్, ప్రగతి నగర్లో మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. స్పందనలో అర్జీ ఇచ్చినా స్పందించిన అధికారుల నిర్లక్ష్య వైఖరి, స్పందనలో అర్జీ ఇచ్చినా స్పందించకుండా మొండిగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. డివిజన్ లెనిన్ నగర్లో యూడీసీ, డివిజన్ లెనిన్ నగర్లో యూడీసీ, డివిజన్ మొత్తం చెత్త శుభ్రమం, మూడవ డివిజన్లో చెత్త శుభ్రమం, మూడవ డివిజన్లో త్రాగునీరు, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు తిరుపతి 3వ డివిజను లెనిన్ నగర్, ప్రగతి నగర్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఇక్కడ కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 3వ డివిజన్లో లెనిన్ నగర్లో, ప్రగతి నగర్లో దాదాపు కాలువలు 2000 సంవత్సరంలో కట్టినటువంటి కాలువలు ఈ రోజుకి 24 సంవత్సరాలు అవుతుంది, 25 సంవత్సరాలు అవుతూ ఉంది. అక్కడ డ్రైనేజ్ సంబంధించిన కాలువలు క్లీన్ చేసినా మళ్ళా రోడ్డు మీదకి వస్తూ ఉంది. అక్కడ డ్రైనేజ్ సమస్య లేదు. స్మార్ట్ సిటీ నిధులు దాదాపుగా కోట్ల రూపాయలు విడుదల చేసినామని పత్రిక ప్రకటన చేస్తూ ఉన్నారు. 319 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు సంబంధించినటువంటి నిధులు ఉన్నాయని చెప్పేసి మన మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఈవేళ లెనిన్ నగర్లో సైడ్ కాలువలు కట్టడానికి, డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయడానికి దాదాపు 5 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ పడద్దు ప్రగతి నగర్, లెనిన్ నగర్ సంబంధించింది. ఆ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి స్పందన అర్జీతో 3 ఇచ్చాం, ఇండివిజువల్గా 3 ఇచ్చాం, మళ్ళా కూడా 2-3 ఇచ్చాం. దాదాపు 10 అర్జీలు కలిసినా కూడా అర్జీ ఇచ్చినప్పుడల్లా ఆగమేఘాల మీద డిఈలు, ఏఈలు అక్కడొచ్చి సర్వే నిర్వహిస్తారు. మళ్ళా అర్జీ ఇచ్చిన తర్వాత నెల గడిచినా ఆ పక్కన తిరిగి మరిగట్టే పరిస్థితి లేదు. అక్కడ గ్రామస్తులందరూ కలిసి తలా 200, 500 వేసి ఒక బోరు నిర్వహించారు. ఆ బోరుకు తాగునీటికి సంబంధించినటువంటి మోటార్ బిగించండి అని చెప్పాం. మోటార్ బిగించడానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితిలో ఈవేళ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంటే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈవేళ పత్రికల్లో చూసాం 190 సంబంధించినటువంటి కమిషనర్ లాగిన్ సంబంధించినటువంటి హౌస్ ట్యాక్స్ను మార్చారు, దొంగతనంగా లాగిన్ కమిషనర్ తెలియకుండా అని చెప్పేసి. ఈ విషయాన్ని 6 నెలలకు ముందు జిల్లా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీగా ఇదే కమిషనర్ గారికి ఇచ్చాం. మేడం, మొత్తం కూడా తిరుపతి పట్టణంలో హౌస్ ట్యాక్స్లు తెలియకుండా లంచాలు తీసుకొని ట్యాక్స్లు మార్చేస్తూ ఉన్నారు. మా దగ్గర 47 ప్రూఫ్లు ఉన్నాయి, ఇదిగో ప్రూఫ్లు అని చెప్పాం. కానీ ఆ రోజు కమిషనర్ మేడం కళ్ళు మూసుకొనింది. ఈరోజు లాగిన్ ఓపెన్ అయిందని చెప్పేసి మేడంకు తెలియకనే ఈవేళ కమిషనర్ లాగిన్తో 199 హౌస్ ట్యాక్స్లు ట్రాన్స్ఫర్ చేసినారని చెప్పేసి ఈవేళ పత్రికల్లో కమిషనర్ గారే ప్రకటించారు. కేసు పెట్టామని చెప్పారు. అదే ముందస్తు మేము చెప్పినప్పుడు చేస్తుంటే ఇంత జరుగుండదు కదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందుకోసం ఈవేళ లెనిన్ నగర్, ప్రగతి నగర్లో ఉండేటువంటి సైడ్ కాలువలు, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకపోతే గ్రామస్తులందరినీ తీసుకెళ్ళి ఇక్కడే రిలే నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి కూడా సిపిఐగా హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం.